కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి. సముద్రం పోటు మీద ఉండడంతో తీరంలో కెరటాలు అలజడి సృష్టిస్తున్నాయి. అలల తాకిడికి సుబ్బంపేట వద్ద బీచ్ రోడ్ ధ్వంసమవుతోంది. సుబ్బంపేట ప్రాథమిక పాఠశాల వరకు సముద్రపు నీరు చేరుకుంది. అలలు ఎగిసి పడుతుండటంతో బీచ్ రోడ్లో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. చూస్తున్న ఉప్పాడ దగ్గర అలలు ఎగసి పడడం కనిపిస్తోంది. పొక్లైన్లు అడ్డు పెట్టి కొంత ఆ మార్గాన్ని రక్షిస్తున్న ప్రాంతం విజువల్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకని ఈ స్థాయి పోటెత్తుతోంది సముద్రం అంటే ఏం చెప్తారు? కొంత ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తారు కదా పలు గ్రామాల ప్రజలు, వాళ్ళకి ఎలాంటి ఆటంకం కలుగుతోంది? ఖచ్చితంగా బిందు ఏదైతే పోటు ప్రభావం ఈవేళ ఎక్కువగా ఉండడంతో పెద్ద ఎత్తున కెరటాల తీరాన్ని తాకి ఆ బీచ్ రోడ్ లో పడుతున్న దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. ముఖ్యంగా ఉదయం నుంచి ఈవేళ ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్ లో కెరటాలన్నీ కూడా ఎగిసిపడడంతో ముఖ్యంగా సుబ్బంపేట ప్రాంతంలో బీచ్ రోడ్డు కోతకు గురై ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఈ కెరటాలు పెద్ద ఎత్తున ఎగిసిపడి బీచ్ రోడ్డుని దాటి సుబ్బంపేట ఊర్లో పడడంతో ఆ సముద్రపు నీరంతా కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల వద్దకు చేరుకుంది. దీంతో విద్యార్థులు కొన్ని ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది. ఇది ముఖ్యంగా ఈ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాలు దాటికి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ లో రాకపోకలను అయితే నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా వెళ్ళవద్దు, ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఇప్పటికే అక్కడ పోలీసులు ఆరా కాస్తూ వచ్చిన వాళ్ళని వెనక్కి తిప్పివేసిన పరిస్థితి. ప్రధానంగా ఉప్పాడ ప్రాంతం నుంచి మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆటోల్లోని కాకినాడ ఫిషింగ్ హార్బర్ కి వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలోనే వారంతా కూడా నిరాశగా వెనుతిరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే కేవలం పోటు ప్రభావంతో లేదంటే అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ఆ ప్రభావం కూడా ఉందనే అనే అంశం మీద కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా పోటు ప్రభావంతో పెద్ద ఎత్తున కెరటాలు ఎగిసిపడతాయని చెప్పి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రాజు, చాలా కాలంగా ఇక్కడ ఒక డిమాండ్ ఉంది కదా, ఏదో ఒక ప్రత్యేక ఏర్పాటు చేయాలి, ఇలాంటి బీచ్ల తీరంలో ఉన్న గ్రామాలకు సంబంధించి కింది నుంచి ఏదో ఒక వే ఉంటుందని చెప్తున్నారు. అలాంటి ఏర్పాట్లు ఏం జరగట్లేదా ఇక్కడ? ఇటు వాస్తవంగా ఉప్పాడ అనేది దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా కోతకు గురవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ భౌగోళికమైన మార్పుల కారణంగా ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా అంటే కాకినాడకి హోప్ ఐలాండ్ అడ్డుకట్టుగా ఉన్న నేపథ్యంలో అక్కడికి వచ్చే కెరటాలంతా కూడా యూటర్న్ మాదిరిగా తీసుకుని ఉప్పాడ తీరాన్ని తాగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఉప్పాడ నుంచి కోనాపాపేట అనే ప్రాంతం వరకు కూడా దాదాపు ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేడియస్ లో కూడా కోతకు గురవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే 2009 ఆ ప్రాంతం ముందు మత్స్యకారులంతా కూడా వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతుంది. దాదాపు కిలోమీటర్న్నర సముద్రం గర్భంలో ఊరంతా కూడా కలిసిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలతో పాటుగా ఉప్పాడ బస్టాండ్ కూడా సముద్రం కడలు మింగేసింది, మమ్మల్ని రక్షించాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విన్నపత్రం ఇవ్వడంతో ఆయన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు 12 కోట్ల రూపాయలతో సుబ్బంపేట నుంచి మాయాపట్నం వరకు కిలోమీటర్న్నర మేరకు జియో ట్యూబ్ నిర్మించారు. ఇది చెన్నై ఐఐటి సంబంధించినటువంటి రైట్ రాజు.